సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పొట్ట చేత పట్టుకుని కన్నవారిని, భార్య పిల్లలను, పుట్టిన ఊరును విడిచి వెళ్లే గల్ఫ్ బాధితులకు నిరాశ ఎదురవుతోంది. చేసిన అప్పులు తీర్చుకుని 4 రాళ్లు వెనకేసుకుందామనుకుంటే ఏజెంట్లు నిండా ముంచుతున్నారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడిన కొందరు ఏజెంట్లు యువకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరవేస్తున్నారు. అమాయక యువకులను ఆసరాగా చేసుకుని గల్ఫ్కు పంపిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. తీరా ఏజెంట్లను నమ్మి వెళితే నరకం చూపిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాజన్న సిరిసిల్లాలో జరిగింది. ఉద్యోగం ఆశ చూపి కంబోడియా దేశం తరలించే ముఠా సభ్యుల్లో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ ముఠా సభ్యుల గురించి శనివారం పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని పెద్దూరుకు చెందిన అతికం లక్ష్మి తన కుమారుడు అతికం శివప్రసాద్ కంబోడియాలో ఇబ్బందులు పడుతున్నాడంటూ 4 రోజుల క్రితం సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాలకు చెందిన కంచర్ల సాయిప్రసాద్ అనే ఏజెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి 1,40,000 తీసుకుని శివప్రసాద్ ను కంబోడియా పంపించాడు. అయితే అక్కడి పరిస్థితిని శివప్రసాద్ వాట్సాప్ లో పోలీసులకు వెల్లడించాడు. అక్కడున్న చైనా దేశానికి చెందిన కంపెనీలో కాల్ సెంటర్లో తాను పనిచేస్తున్నట్లుగా శివప్రసాద్ వెల్లడించాడు. కంపెనీ నిర్వాహకులు భారతీయుల ఫోన్ నెంబర్లు ఇచ్చి లాటరీ ఉద్యోగాల పేరుతో అమాయకులను మభ్యపెట్టి వారి ఖాతాల్లో డబ్బు దోచేసేలా శిక్షణ ఇచ్చారని, తరలాకే 500 నుంచి 600 మంది బాధితులు పనిచేస్తున్నారని చెప్పాడు. అందరితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని వాపోయాడు. శివప్రసాద్ చెప్పిన ఆధారాలతో కంబోడియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసుల సహాయంతో శివప్రసాద్ ను పోలీసులు కాపాడారు. మరో 2 రోజుల్లో శివప్రసాద్ ఇండియాకు చేరుకుంటాడని ఎస్పీ వెల్లడించాడు. శివప్రసాద్ తో పాటు అక్కడున్న బాధితులందరినీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లుగా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. 4-5 days బ్యాక్ ఒక లేడీ వచ్చింది, ముసలైన ఆమె. దాని పిటిషన్ బట్టి మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినాం. సో పిటిషన్ ఏంటి అంటే, వాళ్ళ కొడుకు కొన్ని రోజులు ముందు కంబోడియాకి పోయారు. ఒక ఏజెంట్ కాంటాక్ట్ చేసి, జగతియాల్ కోడిమేల ఏజెంట్ కాంటాక్ట్ చేసి 1,40,000 కంబోడియా పోయారు. వాళ్ళ అతని పాస్పోర్ట్ అక్కడ కంపెనీ గుంజుకున్నారు. మళ్ళీ రిటర్న్ అక్కడ నుండి బయట పంపట్లేదు. ఆఫీస్ లో వచ్చిన తర్వాత నేను ఆ అబ్బాయితో వాట్సాప్ లో మాట్లాడాను. ఆ అబ్బాయి ఏమంటున్నారు అంటే, దట్ వాళ్ళతో అతనితో సైబర్ ఫ్రాడ్ చేసేస్తున్నారు. అతని లాగా 500 to 600 ఇంకా ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ. దాంతో వాళ్ళతో కలిపి వీళ్ళకి ఇండియన్స్ నంబర్ ఇస్తున్నారు, ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి వాళ్ళ ఫ్రాడ్ చెప్పిస్తున్నారు. రిలేటెడ్ టు ఎస్ఓటిసి ఫ్రాడ్ ఒకటి, ఇది లాటరీ ఫ్రాడ్. టాస్క్ ఇస్తారు, 30 టాస్క్ చేస్తే మీకు అంత డబ్బులు వస్తాయి. సో కొంత అన్ఎథికల్ వర్క్ చేయించారు. ఒక చైనీస్ నేషనల్ దానికి ఓనర్, కంబోడియాలో కంపెనీ నడుస్తుంది. లోకల్ పోలీస్ వాళ్ళకు కూడా ఏం చేయలేదు. సో అదే చేసిన తర్వాత మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసాము. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మనం ఎంబసీలో మాట్లాడాం. అది అక్కడ కంబోడియాలో ఇండియన్ ఎంబసీ ఉంటుంది. అక్కడ ఒక సీనియర్ ఐఎఫ్ఎస్ మేడం తో మాట్లాడి అన్ని డీటెయిల్స్ షేర్ చేసాం. డీటెయిల్స్ షేర్ చేసిన తర్వాత అక్కడ కూడా లోకల్ పోలీస్ వెళ్ళి అక్కడ కంపెనీలో రేడ్ చేసి వాళ్ళకి రెస్క్యూ చేశారు. ఒకరొకరు చేసి వాళ్ళకి ప్రాసెస్ చేసి రిటర్న్ పంపిస్తారు. మన అతను ఈ రోజు రిటర్న్ నైట్ వరకు రిటర్న్ మన ఇండియాలో రిటర్న్ వచ్చేస్తారు. ఈ ఫ్రాడ్ తర్వాత తెలిసిన తర్వాత ఏజెంట్ పట్టుకున్నాం. ఏజెంట్ పట్టుకున్న తర్వాత అతను జగతియాల్ అతను 10,000 తీసుకొని మిగిలిన అమౌంట్ ఒక సదాకత్ లఖనౌ అతను ఇప్పుడు మాల్దీవ్స్ లో ఉంటున్నారు. అతనికి కొంత అమౌంట్ పంపించారు. కొంత అమౌంట్ పూణేలో ఉన్న అతను అబీద్ అన్సారీ అతనికి పంపించారు. ఓ ముఠా కమిషన్ల కోసం యువకులను మభ్యపెట్టి అక్రమంగా కంబోడియాకు తరలిస్తున్నట్లుగా విచారణలో తేలిందని ఎస్పీ వెల్లడించారు. బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. సాయి ప్రసాద్ 10,000 కమిషన్ తీసుకుని మాల్దీవులో ఉన్న లక్నోకు చెందిన సదాకత్ దగ్గరకు పంపినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. అతను మరో 10,000 కమిషన్ తీసుకుని దుబాయ్ లో ఉంటున్న బిహార్ కు చెందిన షాదల్ దగ్గరకు పంపగా అతను బాధితులను కంబోడియా దేశానికి పంపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సాయి ప్రసాద్ ను అరెస్టు చేశామని, పూణేలో ఉన్న అబీద్ అన్నారీని విచారించి నోటీసులు పంపించామని అన్నారు. జిల్లాలో ఇంకా ఎవరైనా ఉంటే 8712656411 కి ఫిర్యాదు చేయాలని సూచించారు. పొట్ట చేత పట్టుకుని కన్నవారిని, భార్య పిల్లలను, పుట్టిన ఊరును విడిచి వెళ్లే గల్ఫ్ బాధితులకు నిరాశ ఎదురవుతోంది. చేసిన అప్పులు తీర్చుకుని 4 రాళ్లు వెనకేసుకుందామనుకుంటే ఏజెంట్లు నిండా ముంచుతున్నారు. ఇక్కడ చెప్పే పని ఒకటుంటుంది, తీరా అక్కడికి వెళితే వేరే పని ఉంటుంది. ఇలా అక్కడికి వెళ్లిన ఎంతో మంది యువకులు తిరిగి రాలేక గల్ఫ్ దేశాల్లో మగ్గిపోతున్నారు.
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.